వైసీపీ గతంలో ప్రకటించిన 2 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వీక్ అనే ప్రచారం సాగుతోందట. వారిని మారుస్తారు అని సొంత పార్టీ నేతలతో పాటు ప్రత్యర్థి పార్టీ నేతలు అంటున్నారు. వైసీపీ అధినాయకత్వం గాజువాక, అనకాపల్లి సీట్లకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. కార్పొరేట్గా ఉన్న ఉరుకూటి రామచంద్రరావుని గాజువాక ఇన్ఛార్జిగా చేశారు. అనకాపల్లికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్న మలసాల భరత్ కుమార్ని ప్రకటించారు. ఈ ఇద్దరు తమ శక్తి కొలది పార్టీ నేతలను కలుపుకుంటూ పోతున్నారు. వారిని సమర్థులైన ప్రత్యర్థులుగా అపోజిషన్ భావించడం లేదు అని అంటున్నారు. పార్టీ నేతల సహకారం కూడా అలాగే ఉంది అంటున్నారు. గాజువాకలో చూస్తే బలంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వర్గం ఉరుకూటి మార్చాలని డిమాండ్ చేస్తుంది. మరో నేతకు ఇచ్చిన ఓకే అంటూ అధినాయకత్వానికి సంకేతాలు పంపుతుంది. ఈ పేచీ చాలా రోజులుగా సాగుతోంది. అనకాపల్లిలో కూడా అనుకున్నంతగా మలసాల ముందుకు సాగలేకపోతున్నారు అని అంటున్నారు. పార్టీ అధినాయకత్వం చేయించిన సర్వేలలో సైతం ఆ ఇద్దరు ఇన్ఛార్జీలు కొంచెం వీక్ అన్నట్లు వచ్చిందట. దాంతో తర్వాత వచ్చే జాబితాలో ఇక్కడ మార్పులు చేర్పులు ఉండవచ్చు అని ప్రచారం సాగుతోంది. అనకాపల్లి సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్కే తిరిగి ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది. ఆయన వేరే చోటు నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి ఓకే చెప్పినా ఆయన కోరుకున్న సీటు అయితే అధినాయకత్వం చూపించలేకపోయింది. దాంతో ఆయనకే అనకాపల్లి సీటు తిరిగి అప్పగిస్తారని అంటున్నారు. గాజువాకలో కూడా మార్పులు ఉంటాయని సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా మెజారిటీ నేతలు కోరుకునేలా ఆ మార్పులు ఉంటాయని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో అధినాయకత్వం విడుదల చేసే 7వ జాబితా చూస్తే తెలుస్తుంది అని అంటున్నారు.